హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 52 ఎపిసోడ్ యార్. కోపంతో ఎర్రబడిన మొహంతో ఆఫీస్కి వచ్చాడు జయంత్. తన కసిని ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాక జట్టులోకి వెళ్ళి వచ్చి బలంగా లాక్కుంటున్నాడు. టెండర్ పోయిందనే బాధ కంటే విదుర్ సంతోషం. జాను టెండర్ వేయడానికి రావడం మరింత బాధిస్తూ మంటను రేపుతున్నాయి. డోర్ తీసుకుని వచ్చి కోపంగా చూస్తూ ఓ ప్రగల్భాలు పలుకో. టెండర్ నాదే అంటూ ఇప్పుడేమైంది చూసావా? ఆ దేవు తెలివి నేను చెప్పాను కదా, వాడు సాధారణమైన వాడు కాదని అని పుండి మీద పుల్లకారం చల్లి మరింత కాకరేపాడు జయంత్ ఫాదర్ దామోదర్. ఒప్పుకుంటాను, దేవుగాడు తోపు తురుము. ఎప్పుడు పక్కవాడితో ఎదుటివాడితో పోల్చేది ఎప్పడమే నీ పని. మరి నువ్వేం ఓడివికో? భరద్వాజ్తో సమూజ్జిగా పోరాడి నిలబడ్డావా? నాకు చెబుతున్నావు. టెండర్ ఏమీ లక్షల డిఫరెంట్లో పోలేదు, జస్ట్ అడుగు దూరంలో మిస్ అయింది. దెప్పావు కదా వెళ్ళు అని అరిచాడు జయంత్. నీకు అరవటం తప్ప ఏమీ రాదు అని చిరాకు పడుతూ వెళ్ళాడు దామోదర్. నాకేం వచ్చేదనేది అందరికీ చూపిస్తాను, వాళ్ళతో పాటు నువ్వు చూద్దువు కానీ అని రగులుతూ అందమైన జాను రూపం కళ్ళ ముందు కదలాడి సీటు వెనక్కి తలవాల్చి, నాలో లేనిది ఆ విదురుగాడిలో ఉంది ఏంటే? వాడి కోసం నా మీద కాలు దూవుతున్నావు. మీరు హ్యాపీగా ఉండకూడదు జాను, ఉంచను. ఏం చెయ్యాలి అని డీప్ థింకింగ్లోకి వెళ్ళాడు జయంత్. ఫోన్ రింగ్ అయింది. కళ్ళు తెరిచి ఫోన్ వైపు చూశాడు. లయ కాలింగ్ అని రావడం చూసి లిఫ్ట్ చేసే వరకు చావు కొడుతుంది ఇది అని చిరాకు పడుతూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. జై, ఆఫీస్కి వచ్చేసావా? టెండర్ ఏమైంది అని మెల్లగా అడిగింది లయ్య. ఏమైందా? నీ చెల్లెలకు కాబోయే వాడికి వెళ్ళింది అని ఖచ్చితంగా చెప్పాడు. వాట్, టెండర్ మిస్ అయిందా? విదురు కూడా వేశాడా అని రిపీట్ చేసి జయంత్లో మరింత సహనం రేపింది లయ్య. నాకు హెడేక్గా ఉంది, మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేశాడు జయంత్. అన్నయ్యతో చేరి నువ్వు కూడా పొల్యూట్ అయ్యావా విదుర్? టెండర్ చేజెక్కించుకుని జయంత్ని బాధపెడుతున్నారా? ఐ హేట్ జాను, నీకోసమే అన్నయ్య విదుర్కి హెల్ప్ చేస్తున్నాడు అని పళ్ళు నూరింది లయ్య. ఇదో బుర్ర బుద్ధి లేని అడ్డగాడిద. డేస్ పాస్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళిన మధుకర్ తిరిగి వచ్చాడు. రితిక పబ్లు, పార్టీస్, ఫ్రెండ్స్తో బిజీ గడిపేసి బాబు రాగానే సాడ్ ఫేస్ పెట్టి కూర్చుంది. ఏమైంది బేబీ? ఫోన్లో కూడా చెప్పకుండా త్వరగా రా, ఇంటికి వచ్చాక చెబుతాన్నావు అని అడిగాడు మధుకర్. డాడీ నన్ను చాలా అవమానించాడు దేవాంశ్. ఆంటీ చెప్పినా కూడా వినకుండా నన్ను ఇంట్లో వాళ్ళందరి ముందు బ్లేమ్ చేసి బయటికి నెట్టాడు. నన్ను అంతగా అవమానించిన దేవు పొగరు అనచాలి. డాడీ, నేను ఆ ఇంటి కోడలుగా వెళ్ళి వాళ్ళందరికీ ఒక ఆట ఆడుకోవాలి. ఈ వీక్లో ఎలా అయినా దేవుతో నా పెళ్లి జరగాల్సిందే అని బుసలు కొట్టింది చిట్టింటికల పాప. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా బేబీ. ముందు ఆ ముసలావిడని దృష్టిలో మంచిగా పడాలని చెబితే నువ్వేం చేసావు అని కోపంగా అడిగింది మిస్సెస్ మధుకర్. మామ్, ఆవిడ దగ్గర సతీ అనసూయలు యాక్ట్ చేసిన పడే రకం కాదు అని అరిచి, డాడీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దేవుతో నా పెళ్లి చేయండి, తర్వాత వాడి అహం ఎలా అణగచ్చాలో చూద్దాం అంటూ పొగరుగా తలాకరేసింది. ఈ రోజే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను, డోంట్ వరీ. నిన్ను అవమానించిన దానికంటే రెట్టింపు అనుభవించేలా చేద్దాం. దేవు తెలివైనవాడు బేబీ, అలాంటి వాడితో పగ కంటే స్నేహమే మంచిది. నా రాజకీయ వార్షుడిగా కూడా దేవు రాణించగలడు. వాడిని తెచ్చి మన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అన్ని లాభాలే అని నవ్వాడు మధుకర్. నువ్వు ఎలా అయినా వాడుకో, నాకు పెళ్ళి మాత్రం చెయ్యి, నెక్స్ట్ నేను చూసుకుంటా అంది రితిక. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుదాం. ఈ సండే కదా, ఇంట్లోనే ఉంటారు అందరూ, పద అనేసి భార్యతో కలిసి భరద్వాజ్ నిలయానికి బయలుదేరారు మంత్రి. పాపం ఆ క్షణం తెలిసి ఉండదు మంత్రికి తన సీట్ కింద తనే నువ్వు పెట్టుకుంటున్నాని. ఈ మధ్య పదే భర్త నైట్ ఇంటికి రాకుండా ఎగిరిపోవడం చూసిన ఊర్మిళ బయట తిరుగులు తగ్గించి రాజా అంకుల్ అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు సర్కస్ వీట్లు చేస్తూ ఇంట్లోనే బుద్ధిగా ఉంటుంది. కోడలు కుదురు చూసి బొగ్గలు నొక్కోవడం పెద్దవిడ వంతైంది. పొల్లవంకర పోయి తీర్చాలంటారు, ఇందుకేనేమో. మధుకర్ కారు వచ్చి ఫోర్ట్కోలో ఆగింది. వెనుకే సెక్యూరిటీ. ఈవినింగ్ స్నాక్స్ తిని కాఫీ తాగుతూ ఊసులు చెప్పుకుంటూ అందరూ హాల్లోనే ఉన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్లో తలతళా మెరిసిపోతూ ఎంట్రీ ఇచ్చాడు మధుకర్. మంత్రి ఆగమనాన్ని చూసి దేవ్, విదుర్ మొహమొహాలు చూసుకుని ఈవిల్ స్మైల్ ఇచ్చారు. పిడుగులేని వానలా ఊడిపడ్డ మంత్రిని చూసి కంగారుగా పైకి లేచి నమస్కారం రండి అంటూ సాధారణంగా ఆహ్వానించారు భరద్వాజ్. నమస్కారం బావగారు, కులాసానా అంటూ వరుస కలిపి మరీ విష్ చేశాడు మధుకర్. మంత్రిని చూసి టెన్షన్తో చేతులు పిసికేసుకుంటుంది చైత్ర. తన చేతులు పట్టుకుని కూలి వదిన, టెన్షన్ పడకు, అన్నయ్య ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని మెల్లగా చెప్పింది జాను. నాకేంటో భయంగా ఉంది జాను అని బేలగా చూసింది చైత్ర. ఏమీ కాదు చూడు, మంత్రిగాడి దిమ్మ తిరిగిపోతుంది అని నవ్వింది జాను. లైట్ స్మైల్తో వేరే కంట్రీ వెళ్ళారంటే ఎప్పుడొచ్చారు? టూర్ బాగా జరిగిందా నీకు అసలు అడిగారు భరద్వాజ్. బాగుంది, చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మన ఇండియా రాబోతున్నాయి, భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆ కంట్రీ వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని గ్యాస్ కొట్టాడు మధుకర్. హవాలా రూపంలో డబ్బు తరలించడానికి ఇదో వంక దొంగ నా కొడుకులకి అని పళ్ళు నూరాడు విదుర్. అవును, మంచి విషయం చెప్పారు. అని ఏదైనా పని మీద వచ్చారా మీరు?
ముందుగా మీ అందరికీ క్షమాపణలు. మా బేబీ కొంచెం మంకుది. అది నా గారం వల్లే అని మా ఆవిడ తిడుతుంది. మా బేబీ పుట్టాకే నేను ఏది పట్టినా బంగారమైంది. ఈ స్టేటస్, పదవి, ఆస్తి అంతా తన వల్లే కలిగాయి. తన పాదం మెట్టినింటికి కూడా బాగా కలిసొస్తుందని మా సిద్ధాంతి గారు చెప్పారు అని ఊరాడు మంత్రి. అబ్బో! సెల్ఫ్ డబ్బు గట్టిగానే కొడుతున్నాడు బావా అని పెదవి కరువుగా తిప్పాడు విదురు. కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు దేవ్. మంచి విషయం. ఎవరింటికి వెళ్తుందో గాని వాళ్లకు పట్టిందల్లా బంగారమే అయితే అని సాగదీసింది బామ్మ. అత్తయ్య అదృష్టం మనకే పట్టును. మీ వల్ల దేవ్ వల్ల ఎవరికో పోతుంది అని నిన్నర్లో గింజుకుంది ఊర్మిళ. ఎవరో ఇంటికి ఎందుకు పంపిస్తానమ్మా? మా బేబీని మీలో ఒకదాన్ని చేసుకోమని అడగడానికి వచ్చాను. చూడండి బావగారు, చిన్నపిల్ల విదేశాల్లో పెరిగింది కదా, కాస్త మన పద్ధతులు అవి తెలీదు. చెబితే నేర్చుకుంటుంది. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? మా బేబీ దేవుని మనసారా ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. సో అందుకే ఎన్నో సంబంధాలు వచ్చినా అవన్నీ కాదనుకుని ఇలా మీ దగ్గరకు వచ్చాం అని సన్నాయిల నొక్కులు నొక్కున్నాడు మంత్రి. భరద్వాజ్ గారు ఏదో చెప్పేలోపే డాడ్ 1 మినిట్ అని లేచి వచ్చాడు దేవ్. నన్ను మాట్లాడినవు నాన్న అని నవ్వుమోహన్ అన్నారు రాజు అంకుల్. ఇది నా సమస్య డాడ్, నేనే చెబుతాను. నేనే చెబితే బాగుంటుంది కదా అంకుల్ అని స్మైలింగ్ ఫేస్తో అన్నాడు దేవ్. నువ్వు నో అనే మాట తప్పించి ఏం చెప్పినా నాకే అభ్యంతరం లేదు దేవ్. ఏం కావాలో ఎంత కావాలో అడుగు. అలాగే నా రాజకీయ వారసుడిగా కూడా నిన్నే రిఫర్ చేస్తాను అని వాగ్దానం చేస్తాడు మధుకర్. గ్రేట్ ఆపర్చునిటీ అంకుల్, మీది చాలా పెద్ద మనసు. అవును, నాదో సందేహం అడగనా? అదేముంది, ఏదైనా నిరభ్యంతరంగా అడుగు దేవ్, నీకు అడ్డే ఉంది. మీ కొడుకు ఉన్నాడు కదా, తనని కాదని నన్ను రాజకీయ వారసుడిని ఎందుకు చేయాలని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ధీరజ్కి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు అసలు ఇష్టం లేదు ఈ కుళ్ళి రాజకీయాల మీద అని. అలాగే మీ బేబీ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఒకరిని లవ్ చేశాను. లవ్ చేయడం ఏంటి నా బొంద, మా పెళ్ళి కూడా జరిగిపోయింది అనుకోని పరిస్థితుల్లో ఇద్దరం ఒకటయ్యాము. అందుకే పెళ్లి చేసుకున్నాను. త్వరలోనే మీ అందరికీ రిసెప్షన్ పిలుపు కూడా వస్తుంది అంకుల్. దేవ్ డోంట్ ప్లే గేమ్ అని సీరియస్ అయ్యాడు మంత్రి. నేను గేమ్ ప్లే చేయడం ఏంటి నాన్ సెన్స్? మీతో సరసం ఆడడానికి మీరు ఏమైనా నాకు మామ అవుతారా ఏంటి? ఉన్నదే చెప్పాను. నన్ను కాదంటే చాలా నష్టపోతారు మీరు అని హెచ్చరించాడు మంత్రి. అయ్యో అంకుల్, మీ మంత్రి పదవి ఉండేది 5 ఏళ్ళు. అప్పుడే 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకో 2 ఇయర్స్ కళ్ళు మూసుకుని తెరిచేలోపే గడిచిపోతుంది. మేము బిజినెస్ మెన్స్, మాకు అన్ని రకాల కాలాలు ఒకటే. మేము ఫండ్స్ ఇస్తేనే మీ రాజకీయ మనుగడ, అది తెలుసుకోండి. అయినా ఎవరైనా ఆడపిల్లని భారీగా రావాలని ఆశపడతారు. నచ్చిన వాడితో పక్కనెక్కేదంతా కోరుకోరు. వెళ్ళండి అని సీరియస్గా అన్నాడు దేవ్. దేవాన్స్, మమ్మల్ని అవమానిస్తున్నావు. దీని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది అని రేగాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా ఎదుర్కొనే దమ్ము నాకుంది. నా ఇంటి నుంచి వెళ్ళిన మీ బేబీ ఎవరితో ఉందో వెళ్ళి అడగండి. నా ఇంట్లో ఉంటూ నా ఇంటి ముందు ఎవరితోనో లిప్ లాక్ ఇచ్చి మరీ వచ్చిందంటే ఎంత గుండె ధైర్యం! ఏం చూసుకునే ధైర్యం? వెనుకొని నా ప్రాపర్టీస్ని, పదవిని, ఇవేగా. ఆస్తులు హోదాలుంటే ఎవరితోనైనా పక్కన ఎక్కొచ్చా? ఏ డబ్బుంటే ఎథిక్స్ ఉండవా అని సూటిగా ప్రశ్నించాడు దేవ్. దేవ్, హోల్డ్ యువర్ టంగ్. నిరాధారణమైన అబండాలు వేస్తున్నావు. దీనికి నువ్వే పే చేస్తావు అని బుసలు కొట్టాడు మంత్రి. నేను ఏదైనా పక్క ప్రూఫ్తో ఉంటే నమ్ముతాను. నీ కూతురి మీద నిందలు వేస్తే నాకేం కలిసి వస్తుంది బూడిద? ఎవిడెన్స్ చూపించమంటావు, చూస్తావా? నువ్వు ఆవేశంతో మా మీదకు దండయాత్రకు వస్తే నీ పరువు తీసి పబ్లిక్లో పెడతాను. అప్పుడు ఏ తలకు మాసిన వాడు కూడా నీ కూతురిని దేకడు, చూసుకో. ఇక వెళ్ళండి. లుక్ ఆంటీ, మీరు మా అమ్మ ఫ్రెండ్స్ అని గౌరవంగా చూస్తున్నా. ఇంకోసారి నా మామ్ని మీ డబ్బు ఆడంబరాలు చూపించి పిచ్చిదాన్ని చేయాలని చూడకండి. నేను స్వేర్ చేయను, మైండ్ ఇట్ అని వియర్ లుక్తో వార్నింగ్ ఇచ్చాడు దేవ్. సూపర్, ఎక్సలెంట్ అన్నయ్య అని క్లాప్స్ కొడుతూ వచ్చి, మా అన్నయ్యకు భార్య ఆల్రెడీ తన జత అయిపోయి తన లైఫ్లోకి వచ్చేసింది అంకుల్. అనవసరమైన ఈగోలకు పోయి మీకు చేటు తెచ్చుకోకండి. రితిక అంటే మాకేం ద్వేషం లేదు, బట్ ఆడపిల్లని అని గుర్తుంచుకోమనండి. మీరు కూడా చెప్పండి అంది జాను. నాకే అడ్వైజులు ఇచ్చే స్థాయికి ఎదిగారా మీరు? చూస్తా ఈ మధుకర్ అంటే ఏంటో చూపిస్తాను అంటూ బుసలు కొడుతూ వెళ్ళాడు. దేవ్, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా? పెళ్ళయిందని చెబితే మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏం కావాలి? లైవ్ చేసిన దానికే బయటికి వెళ్ళాలంటే తల కుట్టేసినట్లు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదు అంటే సరిపోతుందా? భార్య కాపురం అని పెద్ద కళ్ళబొల్లి మాటలు కబుర్లు చెప్పాలా అని పెద్ద నోరేసుకుని గయ్యమని పడింది ఊర్మిళ. నేనెందుకు అబద్ధం చెబుతాను మామ్, నాకేమైనా మతిగతి తప్పిందనుకుంటున్నావా? నేను ప్రేమించింది నిజం, పెళ్లి చేసుకుంది నిజం. అనుకోకుండా ఏమీ తనతో కలవలేదు. నేను మనసారా ప్రేమించాను, అందుకే నాలో సగం చేసుకున్నాను. వాడితో అలా చెప్పడానికి రీజన్ నన్నేం పీకలేక నా వైఫ్ ఎవరు ఏంటి అని ఆరాల్లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అధికార బలం ఉందని పొగరు చూపిస్తాడు. సో నా వల్ల తన పేరెంట్స్ సఫర్ అవ్వడం ఇష్టం లేదు.
నేను చెప్పింది నిజం. త్వరలో నా భార్యని మీ అందరికీ పరిచయం చేస్తాను. వెయిట్ చేయండి అన్నాడు దేవ్. ఏంటి రాజా వాడలా మాట్లాడుతుంటే ఏమీ మౌనంగా ఉన్నారు? నాకు ఆల్రెడీ తెలిసాక ఇంకేం చేయాలి అని భరద్వాజ్ అనగానే ఒళ్ళు తూలి పడబోయింది ఊర్మిళ. చిన్మా అమ్మని కంగారుగా పిలుస్తూ ఒక అంగలో ఆమెని చేరి పట్టుకుంది జాను. సారీ మా, నిన్ను బాధ పెట్టుంటే అన్నాడు దేవ్. మా అందరికీ చెప్పకుండా పెళ్లి చేసుకునేంత అవసరం ఏం వచ్చిందిరా నీకు అని కోపంగా అన్నారు బాలకృష్ణ. చెప్పాను కదా పెదనాన్న, అనుకోని పరిస్థితిలో తాళి కట్టాను. పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, అమ్మాయిని నేరుగా ఇంటికి తీసుకొస్తే సరిపోతుంది కదా నాన్న, అలా రహస్యంగా కాపురం చేయడం ఎందుకు చెప్పు అంది రుక్మిణి. చెప్పే టైం రాలేదమ్మా, అంతకు మించి చెప్పలేను. మీరు మీ ఇష్టానికి నచ్చిన దాంతో మెడలో తాళి కడితే కనిపెంచే పెద్ద చేసిన మాకంటూ ఏ విలువలు లేవా దేవ్? పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తావు, ఇదేనా నీ సంస్కారం? ఎంత నిసిగ్గుగా చెబుతున్నావు అంటూ అరిచింది ఊర్మిళ. ఊర్మి అయిన దానికి ఇప్పుడు రచ్చెందుకు అని అసహనం ప్రదర్శించారు భరద్వాజ్. ఏంటి అయింది రాజా? కన్నబిడ్డల మీద మనకంటూ కోరికలు ఆశలు ఉండవా? వాళ్లకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలని తప్పించమా? ఉన్న ఒక కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలి, బెస్ట్ ఫ్యామిలీ నుండి అమ్మాయిని తెచ్చుకోవాలని నేను ఆశపడ్డాను. నా బాధ మీకు ఎవరికి అర్థం కావడం లేదు. అదెవరో రానివ్వు, నేనేం చేస్తానో చూదురు గాని అని కోపం కొసమెరుపు డైలాగ్ కొట్టి మరీ విసవిస నడుచుకుంటూ రూమ్కి వెళ్ళింది ఊర్మిళ. చైతు పాప పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అత్తగారి ఆరలకు భలే లేక కోడలతో ఊర్మిళ తిప్పలు తెచ్చుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి. బావా బాంబు బాగానే బ్లాస్ట్ చేసావు కానీ మంత్రి రోషంగా వెళ్ళాడు, దానికేంటి సొల్యూషన్? వాడి కొంపకు వాడే కొరువు పెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేయలేం, చల్లి కాసుకోవడం తప్ప అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. వాడితో చిత్రత్వం ఎందుకు దేవ్, లీవ్ ఇట్ అన్నారు రాజు అంకుల్. మనం గమ్మునున్నా వాడు ఉండే రకం కాదు డాడ్, చూద్దాం ఏం చేస్తాడు అని రూమ్కి వెళ్ళాడు దేవ్. ఇద్దరి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి, ఇంకిద్దరున్నారు. వీళ్ళవైనా సవ్యంగా చేయాలి జాను. విదురు పెళ్లి ముహూర్తాలు పెట్టించి రాజా. వేద్ రాగానే వాడికి చేసేద్దాం అంది పెద్ద ఆవిడ. మరి అన్నయ్య ఏమంటాడో ఒకసారి కలిసి మాట్లాడితే మంచిది అమ్మా. ఏమన్నా వాడు అడ్డుపడినా ఈ పెళ్ళి జరిగే తీరుతుంది. అన్నీ వాడి ఇష్టానికి వదిలేస్తేనే ఎవరూ లేని ఏకాకిలా మారాడు. నా తల్లి జీవితం అలా కానివ్వను, ఈసారి ఊరుకోను కూడా అని కోపంగా చెప్పింది బామ్మ. సరే అమ్మ, రేపు పంతులు గారిని పిలుద్దాం. నువ్వేమంటావు అన్నయ్య? స్టోరీ మీకు నచ్చినట్టే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.